First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ భవ్య. గోల్డ్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ దేంట్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ ఆప్షన్ ఉంటుంది, బెటర్ లాభాలు వస్తాయని చెప్పేసి ఈ డీటెయిల్స్ అన్ని చెప్పడానికి మనకి మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి సార్ మన ముందున్నారు. సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, నిజంగా గోల్డ్ అనేది రోజు రోజుకి రేటు ర్యాపిడ్గా పెరిగిపోతుంది కదా, కొనలేకపోతున్నాం అని భయం ఒకవైపు ఉంది అందరికి, కొనాలని ఆశ ఉంది. ఇంకోవైపు మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి కానీ కొంత అవగాహన తక్కువ ఉండటం వల్ల ఇన్వెస్ట్ చేయలేదు. సో రెండిట్లో ఏది ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి లాభాలు కూడా ఎక్కువ ఎందులో ఉంటాయి అంటారు? మీరు మాట్లాడిన దాని ప్రకారం మ్యూచువల్ ఫండ్ గోల్డ్ అని కనుక మనం చాలామంది దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆబ్వియస్గా గోల్డ్నే ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే నిన్నటికి ఈ రోజుకి లేకపోతే 2 days బ్యాక్ ఈ రోజు చూస్తే కూడా 10 గ్రాముల గోల్డ్ మీద దగ్గర దగ్గర 3,000 రూపాయలు మార్కెట్ ఫాలో వల్ల తగ్గింది. మ్యూచువల్ ఫండ్ కూడా అదేవిధంగా తగ్గినాయి. మ్యూచువల్ ఫండ్లో కొంచెం ఎక్కువ లాస్ వచ్చింది. కానీ మ్యూచువల్ ఫండ్లో నిన్న మనం రూపీస్లో క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఒక 1 lakh ఇన్వెస్ట్ చేసాం, 90,000 అయింది, లేకపోతే 95,000 ఉంది, 5,000 మైనస్ అయిందని. గోల్డ్ క్యాలిక్యులేషన్కి వచ్చేపాటికి మీరు ఆర్నమెంట్గానే లేకపోతే అది గ్రామ్స్లోనే క్యాలిక్యులేట్ చేస్తాం కానీ దాని వాల్యూని ప్రతిరోజు మనం చెక్ చేయం. అందువల్ల గోల్డ్ బై చేసిన వాళ్ళందరూ చాలా కంఫర్ట్గా ఉంటారు. రిటర్న్స్ ఏం రాలేదంటే లాస్ట్ 25 yearsగా కూడా ఈక్విటీ మార్కెట్స్ కన్నా గోల్డ్లో ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసింది. లాస్ట్ 25 years చూసుకుంటే గోల్డ్లో దగ్గర దగ్గర 13% రిటర్న్ జనరేట్ చేస్తే ఏదైతే మనం లార్జ్ క్యాప్ అనుకుంటున్నామో నిఫ్టీ, లార్జ్ క్యాప్లో మీకు నిఫ్టీ 50లో జనరేట్ చేసింది ఓన్లీ 12.6% మాత్రమే. ఈ ప్రాస్పెక్టివ్ ఇస్తే మాత్రం మీకేమనిపిస్తుంది? గోల్డే బెటర్ అనిపిస్తుంది. ఈ గోల్డే బెటర్. కానీ కంపారిటివ్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర దగ్గర మ్యూచువల్ ఫండ్స్లో ఒక 17 to 18 స్కీమ్స్ 25 years కంప్లీట్ అయి ఉన్నాయి ఇప్పటికి. ఈ 25 years కంప్లీట్ అయిపోయిన స్కీమ్స్తో గోల్డ్ రిటర్న్ కనుక మనం కంపేర్ చేస్తే అవుట్ ఆఫ్ 60% స్కీమ్స్ గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్ జనరేట్ చేసినాయి మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్. దగ్గర దగ్గర ఒక 50% స్కీమ్స్, దగ్గర దగ్గర 8 నుంచి 9 స్కీమ్స్ అయితే గోల్డ్ కన్నా డబల్ రిటర్న్ కూడా జనరేట్ చేసినాయి. కానీ ఈ హిస్టారికల్ డేటా ఉంటుంది కానీ హిస్టారికల్ డేటాని కంపేర్ చేసుకునేంత ఓపిక ఎవరికీ ఉండదు. అంటే టెంపరీ ప్రెసెంట్ కళ్ళ ముందు కనిపించి అది గ్రో అవుతున్న దాన్ని బట్టి వెళ్ళిపోతుంది. అంటే బేసిక్గా ఎలా ఉంటుంది అంటే అండి, ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్లో ఒక రకంగా కొన్ని ఉదాహరణలు ఇలాగే ఉంటాయి. మా చిన్నప్పుడు 4,000 ఉండేది, ఇవాళ 80,000 అయింది. లేదా నా చిన్నప్పుడు 5,000 ఉండేది, ఇవాళ 1,00,000 రూపాయలు అయింది. కానీ ఈ టైంని ఎవరు కూడా క్యాలిక్యులేట్ చేయరు. ఈ టైంని క్యాలిక్యులేట్ చేస్తే పర్సంటేజ్ వస్తుంది, ఎంత పర్సంటేజ్లో గ్రో అయింది ఇయర్ అనేది వస్తుంది. ఈ టైంని ఎవరు క్యాలిక్యులేట్ చేయరు. హిస్టారికల్గా 40 years డేటా కనుక చూస్తే మనం మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ ఉండే ఛాన్స్, మ్యూచువల్ ఫండ్ ఎక్కువ ఉండవనే కాదు, గోల్డ్ కూడా 11% వరకు జనరేట్ చేసింది 40 yearsలో. ఇయర్ 11% వచ్చింది. కానీ కొన్ని సంవత్సరాల్లో నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. మధ్యలో మీరు 2012 నుంచి 2018 వరకు మీరు క్యాలిక్యులేట్ చేస్తే నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర 2012లో 31,000 10 grams గోల్డ్ ఉంటే 18కి వచ్చేపాటికి కూడా ఆ 31,000 ఉంది. అంటే మీరు చాలామంది గోల్డ్ అసలు ఏమి నెగిటివ్ ఉండదు, అంతా పాజిటివ్గా ఉంటుంది అన్న ఫీల్లో చాలామంది ఉంటారు. కానీ దగ్గర దగ్గర 6-7 years ఏమీ రిటర్న్స్ ఇవ్వకుండానో లేకపోతే నెగిటివ్ రిటర్న్స్తోనో ఉంది. అలాంటి సందర్భం ఈ సంవత్సరం ఏమైంది? టోటల్గా డబల్ అయిపోయింది. డబల్ త్రిబుల్ ఏం కాలేదు. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ April 1st నుంచి March 31st వరకు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే 32% రిటర్న్ జనరేట్ చేసింది గోల్డ్. అంటే మిగతా మనం ₹2 వడ్డీ 24% రిటర్న్ అంటాము, లేదా పల్లెటూరులో ₹2 వడ్డీ అంటారు. వాటికంటే కూడా ఎక్కువ జనరేట్ చేసేపటికి అంటే 70,000 80,000 ఇవాళ 90,000 దాటేపటికి 1 lakh అయిపోతుంది. అదొక మైల్ స్టోన్ ప్రైస్. ఒక రకంగా 10 grams గ్రామ్ 10,000 అనేది ఒక రికార్డెడ్ ప్రైస్గా దగ్గరికి వచ్చేస్తున్నాం అనేప్పటికీ చాలామంది ఏమనుకుంటున్నారంటే మన గోల్డ్ ప్రైస్ విపరీతంగా పెరిగిపోతుంది అనుకుంటున్నారు. సార్, అంటే మరి ఈ లెక్కన మీరు చెప్తున్న దాన్ని బట్టి అందరికి ఇప్పటికీ అనిపిస్తుండొచ్చు గోల్డ్ ఓకే అది టెంపరీ గా ఉంటుంది కానీ మనకి లాంగ్ టర్మ్ గానీ సెక్యూర్డ్ గా ఫైనాన్షియల్ గా ఉండాలి స్ట్రాంగ్ అంటే మ్యూచువల్ ఫండే బెటర్ అంటారా? అంటే మనం ఉదాహరణతో క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
ఒక 15 years బ్యాక్ నుంచి కనుక ఒక కన్సిస్టెన్సీ ఉన్నటువంటి ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ని మనం ఉదాహరణగా తీసుకున్నట్టయితే, అంటే కన్సిస్టెన్సీ మీన్స్ ఇదేదో 15 years బ్యాక్ స్టార్ట్ చేసిన ఫండ్ కదా, దగ్గర నేను తీసుకుంటున్న ఫండ్, నేను ఫండ్ ఏం డిస్క్లోజ్ చేయలేదు కానీ ఒక 30 years కంప్లీట్ అయిన ఫండ్ ఇది. 13 years కంప్లీట్ అయిన ఫండ్తో కనుక గోల్డ్ రేట్ని కంపేర్ చేసినప్పుడు 15 yearsలో ఒక్క సంవత్సరం మాత్రమే గోల్డ్ ఎక్కువ రేట్ని ఇచ్చింది. అది కూడా ఈ సంవత్సరం మాత్రమే. మిగతా అన్ని సందర్భాల్లో కూడా గోల్డ్ని ఫండ్ బీట్ గోల్డ్ రేట్ని కంటే ఫండ్ రిటర్న్స్లోనే ఎక్కువ వస్తున్నాయి. ఒక్క ఉదాహరణ తీసుకోండి. ఒక 10 years క్రితం కనుక ఎవరైనా 1 లక్ష రూపాయలు పెట్టి మీరు గోల్డ్ బై చేద్దాం అనుకున్నప్పుడు 33 grams వచ్చింది. ఆ 1 లక్ష రూపాయలని 10 years బ్యాక్ కనుక మీరు మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఆ మనీని ఈ రోజున మీరు ఇంత మార్కెట్ ఫాల్ తర్వాత కూడా దగ్గర 15-16% మార్కెట్ ఫాల్ ఉంది. మార్కెట్ ఫాల్ తర్వాత కూడా మీరు విత్డ్రా చేసుకుని వెళ్ళి గోల్డ్ కొందాము, ఈరోజు మార్కెట్ ప్రైస్లో గోల్డ్ కొందాం అనుకున్నప్పుడు మీకు 42 grams గోల్డ్ వస్తుంది. అంటే మీరు ఆ రోజు 33 grams బై చేశారు, కానీ ఈరోజు 42 grams గోల్డ్ వస్తుంది. అదేవిధంగా లాస్ట్ 5 years బ్యాక్ చూసుకుంటే కోవిడ్ సినారియో దగ్గర మార్కెట్స్ అన్ని ఫాలో అయి ఉన్నాయి కాబట్టి ఈ రిటర్న్ కనపడుతుంది. దగ్గర ఆ రోజు మీకు గోల్డ్లో 18 grams వస్తే ఆ మనీని మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి వాళ్ళు విత్డ్రా చేసుకుని గోల్డ్ బై చేద్దాం అనుకుంటే 45 grams వస్తుంది. 18 grams బదులు 45 grams వస్తుంది. అంటే ఎంత వేరియేషన్ ఉందో అర్థం చేసుకోండి. అంటే ఎమోషనల్గా చూసినప్పుడు మనం ఐటమ్ని 3 times మోర్ ఉంది, కానీ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఉన్న వాళ్ళందరూ కూడా అంటే ప్రైస్గా మనం క్యాలిక్యులేట్ చేయం కాబట్టి గోల్డ్ బై చేస్తున్నాం. కానీ ప్రాపర్ క్యాలిక్యులేషన్స్ కనుక మీరు బై చేయాలనుకుంటే గోల్డ్ చాలా సందర్భాల్లో మీకు గోల్డ్ కంటే కూడా మ్యూచువల్ ఫండ్ ఎక్కువ పెర్ఫార్మెన్స్ వస్తుంది. జనరల్గా లాస్ట్ ఇయర్ కూడా మీరు అంటే క్యాలిక్యులేటెడ్గా మార్కెట్ క్యాలిక్యులేషన్ ప్రకారం మీరు మాట్లాడుకున్నప్పుడు మాత్రమే 32%. ఏదైనా ఆర్నమెంట్ బై చేసి ఉంటే కనుక చాలామంది వాళ్ళ ఇండియాలో ఎక్కువ మంది ఆర్నమెంట్సే బై చేస్తాం. గోల్డ్ బిస్కెట్లో తీసుకునే వాళ్ళు లేకపోతే పేపర్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది రేషియో ప్రకారం చూసుకున్నా. కానీ వాళ్ళకి ఎంత రిటర్న్ జనరేట్ అయింది అంటే ఓన్లీ 16% మాత్రమే జనరేట్ అయింది. ఎందుకు 16% జనరేట్ అయింది? ఆర్నమెంట్లో డిప్రిసియేషన్ ఉంటుంది, మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి, 3% GST కట్టాలి. ఇవన్నీ కూడా మీ పాకెట్లోంచి మీరే పే చేస్తారు కదా. అంటే ఏదన్నా ఒక వస్తువు యొక్క రిటర్న్స్ని లేకపోతే క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మీరు ఎంటైర్ ప్రాసెస్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇవాళ మీరు ఎంతగా సెల్ చేస్తున్నారు, ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి. కానీ మార్కెట్ ప్రైస్ని బట్టే క్యాలిక్యులేట్ చేస్తే కనుక అది రియల్ రిటర్న్ కాదని నా అభిప్రాయం. దీన్ని బట్టి అల్టిమేట్గా మీరే ఆలోచించుకోవాలి, గోల్డ్ బెటరా మ్యూచువల్ ఫండ్ బెటరా. మ్యూచువల్ ఫండ్స్ అంటే అదే సార్, మనం పెట్టిన డబ్బు మనకి సంపాదించి పెడితే ఆ అదనపు సంపాదనతోటి మనం గోల్డ్ ఇంకొంచెం ఎక్కువ కొనుక్కోవచ్చు. అర్థమైంది. సో చూసారు కదా సార్ చెప్పిన టిప్స్ చాలా క్లియర్గా మనకు అర్థమైంది ఏది ఇన్వెస్ట్మెంట్ బెటర్ అని. మరి ఇటువంటి మరిన్ని ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కానీ ఏదైనా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలంటే కీప్ వాచింగ్ ఐ డ్రీమ్.